అన్న ఇప్పుడు దయ్యాలు ఉంటాయా? ఉంటాయి నీ మైండ్లో. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటాయి కనిపించినాయి అంటారు కదా. అవును, అది దయ్యం అని వాళ్ళకి ఎట్ట తెలుసు? ఎలా తెలుసు అండి? ఎట్ట తెలుసు? ఏదైనా ఒకటి ఉందని నీకు ఎట్ట తెలుస్తుంది? హౌ డూ యూ నో? ఇప్పుడు నీలాగా లేకపోతే దయ్యమా? నీలాగే ఉంటే దయ్యం కాదా? దయ్యం నీలాగా రావచ్చు రాకపోవచ్చు, అట్లే ఉంటుంది ఆప్షన్. హౌ డూ యూ నో దట్ ఒకటి ఇది అని ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు ఇట్లా పక్షులు ఎగురుతున్నాయి, అవి దయ్యాలు కావా? నువ్వు పక్షి అనుకుంటున్నావేమో. అది ఇట్లా మన ఎదురుగా ఒక తీగ మీద వచ్చి కూర్చొని ఏమో రకరకాల మంత్రాలు అన్నీ చేసి మనకు తెలియదు కదా. వేరే వాడు దయానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి గడ్డగండం పెంచుకొని కాషాయం వేసుకున్నాడు, సాధువా నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటాను. అట్లా హౌ డు యూ నో? సాధువుని ఎట్లా గుర్తుపడతావు? వేషధారణ లేకపోతే. వేషధారణ తీసేస్తే దయ్యం ఎట్లా గుర్తుపడతావు? దయ్యం అంటే మానసిక స్థితి లేకపోతే శరీరమ్మా? దయ్యం ఇప్పుడు ఆడేనా మాకు కూడా. సో దయ్యం ఉంది అంటే ఉంది, నువ్వు నమ్మితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. రెండోది కనిపించింది అంటారు కదా. కనిపించింది కరెక్టే, హాయ్ చెప్పు. భయపడుతుంది ఎందుకు? భయపడటం కాదు, ఉన్నాయా నేను చెప్తే కదా ఉందని నీ మనసులో. ఇప్పుడు నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లై చేసి నువ్వు అక్కడి నుంచి నువ్వేదో చెప్తున్నావు. అదర్వైజ్ నువ్వు ఎప్పుడు స్పెషల్గా చెప్పావు. నేను బస్సులో వస్తుంటే మనుషులు కనిపించారని చెప్తావు ఎప్పుడన్నా? ఎందుకు చెప్తలేవు? నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో వేరే వాళ్ళు రానియకుండా ఒకడు ఎప్పుడు కబ్జా చేసి పెట్టుకున్నాడు. ఎవరిని కొత్త స్టూడెంట్స్ వస్తే ఒకటే చెప్పేటోడు, ఇందులో దయ్యం ఉంటుంది, రాత్రిపూట వస్తుంది అని చెప్పి భయపడుతుంది. మరి నువ్వెట్లుంటుందావు అంటే, నాకు అలవాటు అయింది, చంపేసినా కూడా పర్వాలేదు, నాకేం డబ్బులు లేవు, ఏం లేవు, నాకేం లక్ష్యం అని చెప్పేటోడు. ఒకసారి నేను మా ఫ్రెండ్ రంగా పోయాను, వాడు అదే చెప్పిండు. రాత్రి అక్కడ పడుకోవాలనుకున్నాం. వాడికి ఒంటరిగా పడుకోవాలని ఉంటుంది, మరి నగ్నంగా పడుకుంటాడు లేకపోతే ఏమైనా చేసుకుంటాడు రాత్రి తెలియదు. ఎంతసేపు అయినా మాట్లాడతారు కానీ నేను వెళ్ళిపోండి, ఎక్కడన్నా వేరే చోట పడుకోండి, ఇక్కడ ఎందుకు అంటాడు. మేమిద్దరు నిర్ణయించుకున్నాం ఇక్కడే పడుకుంటామని. ఇంకా వాడు చెప్పేదంతా చెప్పాడు, దయ్య రాలేరా దయ్యం రంగా. అది వచ్చి మీద కూర్చుంటే ఇట్లా దింపి పక్కన పడుకోవట్టు తింటేస్తే పడుకుంటుంది. ఇది వాడు ఎంత చెప్పినా ఇట్లే చెప్తున్నాడు. నాకేం భయం లేదు, నేను చాలా దయ్యాలు హ్యాండిల్ చేసిన. ఒకవేళ నిన్నే హ్యాండిల్ చేస్తున్న దయ్యమే ఉంది రా చిన్న విషయం. ఇట్లా రకరకాలుగా చెప్పాడు. ఇంకా వాడు విసిగిపోయి ఇంకా వండుకోండి అన్నాడు. అర్ధరాత్రి మా రంగా లేచి అన్నాడు అంతే. వాడు లేచిలో కూర్చున్నాడు. రంగా ఏమైందిరా అంటే అన్నాడు. అదంతా వాడు ఫస్ట్ కామెడీ అనుకున్నాడు, కానీ మా రంగా చాలా అద్భుతంగా ప్లే చేసింది. రంగా అన్నాడు. ఆ తర్వాత నవ్వి నీ అబద్ధం వస్తుందని చెప్తా అవే అలా పడుకో. నేను భయపడలే, జస్ట్ ఊరికి అడిచినంతే చెప్తున్నాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఫిజికల్ ఫామ్ కాదు దయ్యం అన్నది, ఇట్స్ థాట్. అదే ఇప్పుడు మా ఒక ఫ్రెండ్ ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని ఫిక్స్ అయ్యింది. సిటీకి వచ్చిన తర్వాత మనం కష్టపడి సంపాదించిన ఎట్లో లైన్ వేసినా పెళ్లి చేసుకోవాలని. ఒక అమ్మాయి వైట్ కోట్ వేసుకుని పోతుంటే రోజు లైన్ వేసేటోడు. లైన్ అంటే ఇంకా సేమ్ సినిమా టైప్లో, ఏం తప్పు కాదు, హీరోలు అందరూ చేస్తున్నది అది. వాళ్ళే ఆదర్శం మనకు ఎట్లా జీవించాలని చెప్పడానికి. ఆ తర్వాత ఫైనల్గా ఒక రోజు ఏం తెలిసింది, సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది ఆమె. అది సూపర్ మార్కెట్ డ్రెస్. ఘోరంగా డిసప్పాయింట్. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీవు? ఇప్పుడు నేను ఏం కాషాయం వేసుకోలే ఒక ఎన్లైటెన్ మ్యాన్ ఎట్లా తెలుస్తుంది? హౌ డు యూ నో? ఇది రియల్ క్వశ్చన్. ఉన్నాయా లేదా అని కాదు, నీకెట్లా తెలుస్తుంది అన్నది ప్రశ్న. నేను చెప్తున్నా ఉన్నాయి. దయ్యం అనుకుని భయపడి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంది. దయ్యం ఉంది అన్న నమ్మకంతో పూజలు గిజలు చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను దయ్యాన్ని బంధిస్తా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందరున్నారు ఇక్కడ. అసలు అది ఏమిటి? ఇది ఫిజికల్ ఫామ్. ఒకవేళ ఉన్నా దయ్యం ఓన్లీ హానే చేస్తుందా?
తర్వాత మంచి దయాలు చెడ్డ దయాలని కూడా మన కథలు చెప్తారు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, దెయ్యాన్ని మనం నెగిటివ్ సెన్స్ లో వాడతాం, ఆత్మని పాజిటివ్ సెన్స్ లో వాడతాం. అవును అవును, ఇది పాయింట్. అవును చూడండి మీరు ఎప్పుడైనా. అవును అవును అవును. ఆ దెయ్యం ఏంటంటే నెగిటివ్ అనమాట, మా అతని ఆత్మ అంటే పాజిటివ్ సెన్స్ లో. మనిషి కోరికలు తీరిన వాళ్ళు దెయ్యాలు వస్తారు. అట్లంటే అందరు దయ్యాలు అవుతారు మరి. అట్లాగా ఓన్లీ జ్ఞానోదయం పొందిన వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడిక్కడ చెట్ల మీద అక్కడిక్కడ అట్లా బతకాల్సిందే. బికాస్ ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు తీరకుండా అంటే ఏ కోరిక? కోరికలు తీవ్రత లేకపోతే డిగ్రీస్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లడ్డు తినాలన్న కోరిక, రండి, లడ్డు తినాలన్న కోరిక ఫలించకుండా మరణిస్తే, ఒకటి ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక తీరకుండా మరణిస్తే, కోరిక అనే డైమెన్షన్ రెండు ఒకటే కదా. ప్రాపంచికంగా అదే అంటున్నా, తీవ్రత కోరిక తప్ప కోరిక కోరిక కాదు. కూర్చోండి, కింద కూర్చుంటారు, చీర తెచ్చుకోండి. సో కోరిక కోరిక కాదు, తీవ్రత కోరిక. ఇప్పుడు నాకుంది పెయింటింగ్ వేయాలని, ఇట్స్ నాట్ ఎ డిజైర్, ఇట్స్ ఎ థాట్. కానీ అది నన్ను బాధించే స్థాయికి వచ్చినప్పుడు అది కోరిక అవుతుంది. కోరిక అంటే కొరికేదని కాదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్నది దెయ్యంతో స్టార్ట్ అయినా ఇది అసలు మన ఆఫ్టర్ డెత్ స్టేట్ ఏంటి అనే దానికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. క్వశ్చన్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది. అవును, అంటే మనం నేను ఏదన్నా రాని, దయ్యాలు రాని, ఇప్పుడు నేను ఉంటే ఒక్కడే రాత్రిపూట రాని, అసలు నీకు భయం ఎందుకు? నువ్వు వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాలి కదా వాడి ప్రవర్తన బట్టి. ఇప్పుడు ఒక మనిషి హఠాత్తుగా వచ్చి తుపాకి తీస్తే అప్పుడు తెలుస్తుంది. నువ్వు ముందే ఎట్లా ప్రిపేర్ అవుతావు అంటే మొత్తం దయ్యాలన్నిటినీ ఒక గాట కట్టేసి మనిషి వాటిని బ్లేమ్ చేసిండు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ ఇట్లాంటి సినిమాలు, లేకపోతే నేను వీడం నేనే, ఇదంతా వేరే వాడు చెప్తే నీకు ఒక భావం కలిగింది అట్లా. సో మనిషికున్న భయము దయ్యము అంతే. ఇఫ్ యూ హ్యావ్ నో ఫియర్ యూ అడ్రస్ ఇట్. నువ్వు దాన్ని అడ్రస్ చేస్తావు. దానికి ఏ ఫామ్ లేదా? ఫామ్ ఉన్నా హాయ్ చెప్పు, ఫామ్ ఉంటే హాయ్ చెప్పు. ఇప్పుడు ఉదాహరణకి పులి ఉంటుంది, పులిని ఎవడు ఊర్లోకి రానియాడు కదా, ఎందుకు? పులి చంపుతుంది కదా, దయ్యం కూడా చంపుతుంది అనుకో. ఇప్పుడు రెండు సేమ్ కదా. ఇప్పుడు దయ్యానికి భయపడతావంటే నీ ప్రాణం తీస్తానే తప్ప అంతకుమించి ఏం చేస్తావు చెప్పు పద్ధతి, చెప్పు. అంటే వాట్ ఈస్ ఇట్? దయ్యంతో మనకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ప్రొటెక్టెడ్ ఎవరైనా ఇంట్రూడ్ రావడానికి. దెయ్యానికి ఏంటంటే లోపల మన జనరల్ ఎజంప్షన్ అది ఎక్కడికైనా వచ్చేస్తుంది, వితౌట్ అవర్ పర్మిషన్ అది ఎక్కడికైనా రావచ్చు, కనిపించకుండా ఉంటుంది, ఇన్విజిబుల్ గా. అది అంటే దెయ్యం ఆ ఆత్మ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకనే మనకి చాలా చాలా క్లోజ్ పీపుల్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైనా విజన్ లో కనిపించినా లేకపోతే గమకం కనిపించినట్టు అనిపించినా అంటే దాన్ని చాలా నెగిటివ్ గా ఫీల్ అవుతాం. వద్దులే మనకి కనిపించకూడదు, ఎంత దగ్గర లేదా కానీ అట్లాంటి సిచ్యువేషన్స్. నిన్న నేను ఒక శ్లోకం చదివినా కదా, నేను రాసింది, వలచిన ఆలోచన మోహం, బెదిరిన ఆలోచన దయ్యం. వలచిన ఆలోచన మోహము, కొలచిన ఆలోచన దేవుడు, బెదిరిన ఆలోచన దయ్యము, వదలని ఆలోచన మోహము, మోక్షము వైరాగ్యము. సో మనస్సు, భయమున్న మనస్సు, భయం లేని మనస్సు, ఇక్కడ మానవ జాతి డివైడ్ అయిపోతుంది. సమస్తము నీలో భాగం అనుకుంటే ఏ భయం లేదు, ఏ భయం లేదు. అట్లా కాకుండా నీకు బియాండ్గా చాలా ఉన్నాయి, అవి నేను ఏదో చేస్తే. ఇప్పుడు చిన్న పిల్లలు భయపడతారు, చీకటిని చూస్తే భయపడతారు. భయం ఉందా? వాడు భయపడుతున్నాడా? ఏదో తెల్లటి ఆకారం కనిపిస్తుంది అనుకో, తెల్లటి ఆకారంగా చూడు. భయం ఎందుకు అవుతుందని నా ప్రశ్న. బికాజ్ ఇట్లా ఉంటుందన్న నీ ఆలోచనకి ఫియర్ వస్తుంది అన్నట్టు. ఇట్ ఈస్ గెట్టింగ్ ఫ్లటర్డ్, అందుకని నువ్వు భయపడుతున్నావు. అట్లా కాకుండా ఒక వ్యక్తికి ఏమీ తెలియదు అనుకో. నేను ఒక కథ చదివిన, ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది, ఆ తర్వాత ఒక చిన్న బాబు ఉంటాడు. దొంగ వస్తాడు లోపలికి. దొంగ అంటే తెలుసు ఎట్లుంటాడు, ఇట్లా సినిమా లాగానే గీతలు బని వేసుకొని చెంపకు చుక్క పెట్టుకొని కత్తితో వచ్చాడు. అదే అదర్వైజ్ దొంగ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చిట్ ఫండ్ మోసాలన్నీ వాళ్ళు దొంగల్లాగా లేరు, మంచిగా ఉన్నారు కాబట్టి మోసపోతున్నారు. వాడు ముందే అటువంటి గెటప్ వేసుకుంటే మనం ముందే ప్రిపేర్ అవుతాం. వాళ్ళు మంచిగా ఉన్నారు, వైట్ కలర్, మంచిగా పొలిటీషియన్స్ లాగా, లేకపోతే మంచిగా కనిపిస్తున్నారు చూడడానికి. ఇప్పుడు అతను తలుపు తీసుకుని లోపలికి రాగానే ఈ ముసలామె ఫుల్ భయపడ్డది, పిల్లవాడు మాత్రం భయపడలేదు.
ఎందుకంటే ఇంకా పిల్లవాడికి దొంగ ఎలా ఉంటాడో తెలియదు అన్నట్టు. అందుకని చూశాడు అంతే. ఈమె దొంగ ఎలా ఉంటాడో ఒక ధారణ ఉంది కాబట్టి ఆ ధారణకి ఇప్పుడు డ్యామేజ్ అయింది. అట్లా మీరు చెప్పారు అసలు ఆఫ్టర్ డెత్ మనం ఆటో డెత్ నువ్వే తీసుకెళ్తున్నావు డెత్కి. ఎందుకు తీసుకెళ్తానంటే ఈ దెయ్యాన్ని భయంగా మీరు టోటల్ గా అంటే పక్క తీసేస్తున్నారు ఒక రకంగా. అంటే దాని మీద ఎగ్జాక్ట్ గా అడ్రస్ చేయట్లేదు. దెయ్యం పక్కన పెట్టి దెయ్యం కావచ్చు లేకపోతే ఆత్మ కావచ్చు ఏదైనా కానీ ఆఫ్టర్ డెత్ సర్వైవ్ అయ్యేంటి ఒక ఎనర్జీ ఫామ్ ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 1. అది ఒక ప్రూవ్ చేశారు చనిపోయేటప్పుడు ఒక బాక్స్ లో పెట్టి గ్లాస్ బాక్స్ లో పెట్టి ఏదన్నా జరిగింది భయం ఎందుకు అంటున్నా? భయం ఎందుకు అంటారు? నేను అడ్రస్ చేస్తున్నారు అసలు మేము ఉందా లేదా అడిగా. నేను అంటున్నా ఉండని అంటున్నా. అది పాయింట్. ఏదైనా ఉండని. ఇప్పుడు రకరకాల ఆకారాలుగా మారొచ్చు. ఒక వ్యక్తి తిరిగి ఇంత పెద్దగా పుట్టొచ్చు. ఇప్పుడు పుట్టిన తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత గంటకు చేయటం లేవచ్చు, లేదా ఒక తెల్లటి ఆకారం లేవచ్చు. వాటి ఏమన్నా జరిగింది నువ్వు ఫీర్ ఎందుకు అవుతుంది? సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు పాప్కార్న్ ఎట్లా వేస్తే కాసేపట్లో పాప్కార్న్ అవుతుంది, ఎగిరి కింద పడుతుంది, నువ్వు భయపడుతున్నావు ఏమన్నా? సో దాని ప్రవర్తన ఎట్లా ఉందో తెలియనివాడు కదా భయపడేది. చూడు, అవునా కాదు? ఇప్పుడు ఏదన్నా వేస్తే శబ్దం వస్తుంది నీకు తెలుసు అనుకో, నువ్వు నార్మల్గా వేస్తావు. కొత్త శబ్దం వేస్తే హఠాత్ టప్పుడు శబ్దం వస్తాడు, భయపడుతున్నాడు. వాడు భయపడుతున్నది బేసికల్గా జరుగుతున్న దానికి కాదు, వాడు అనుకున్నట్టు జరగట్లేదు కాబట్టి. లేదా ఒక అన్యూజువల్ మూమెంట్ని లేకపోతే ఒక శబ్దాన్ని వాడు అనుభూతి చెందుతున్నాడు. నేను అంటున్నది మరణించిన తర్వాత ఎనర్జీ ఉంటే ఉండని, మరణించిన తర్వాత వాడు దయ్యంగా మారని, లేదా గాలి ఎగరని చూడు. ఇక్కడ విషయం ఏంది? నీ ఫియరే. ఇప్పుడు అట్లా ఇట్లా ఎగురుతుంది ఒకటి, నీ దిక్కు మళ్ళీ నీ దిక్కు వస్తే అది రెలవెంట్. అట్లా కాకుండా దయ్యం వదిలే. బస్సు ఎదురుగా వస్తుంది, రోడ్డు మీద ఉన్న భయం అవుతుందా కాదా? అయిపోయా. అంటే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు భయపడడంలో అర్థం ఉంది. కానీ ప్రతి పనికిరాని లఫుట్ దానికి నువ్వు భయపడి జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు అనేది సారాంశం. మొన్న శ్రీనివాస్ అని ఆ చర్చ చేయవలసి ఉండే బాత్రూమ్ కన్నా లేచాడు. లేచి ఇట్లా తలుపు తెరవగానే మూలకి ఒక ఎనర్జీ ఉందంట. అంటే అంటే నేను చెప్పిన నువ్వు బాత్రూమ్ కోసం లేచినావు, బాత్రూమ్కి వచ్చి పడుకోవాల్సింది ఏముంటే నీకెందుకు, ఏం లేకపోతే నీకెందుకు అని అడిగా నేను. అంటే అతని ప్రశ్న ఏంది, ఎవరికి కనబడేది నాకే కనిపిస్తున్నాయా అని. నేను విషయం అది కానే కాదు. సో ఇప్పుడు ఎనర్జీ అన్నది ఒక ఆకారం ఉంటుంది అనుకో, ఇది ఒక ఎనర్జీ. ఇది ప్రతి ఒక్కరికి అక్కడక్కడ కనిపిస్తుంది అనుకో, ఫంగస్ లాగా, బూజు లాగా, సాలెగూడు లాగా. యూ డోంట్ కేర్. మనకి లేక కనిపించినప్పుడు అడ్మైర్ చేస్తున్నాం లేదా భయపడుతున్నాం. రెగ్యులర్గా ఎవ్రీడే అయితే కనిపిస్తుందో అప్పుడు మనం భయపడతలేం. మనలాగే ఆల్మోస్ట్ ఉందే భయపడతలేం. మనలాగే ఉంటూ ఏదన్నా వింతగా ప్రవర్తిస్తే భయపడుతున్నాం. ఇప్పుడు ఎవడన్నా మంచిగా పాడుకునే పిల్లవాడు హఠాత్తుగా సీరియస్ ఇట్లా కూర్చున్నాడు అంటున్నాడు అనుకో, ఒక 1 hour భయం అవుతుంది. బికాస్ మనం బిహేవ్ చేసినట్టు ఏదైతే బిహేవ్ చేయదో అదంతా దయ్యం కింద లెక్క. ఈ ఫియర్ అనేది మనకున్న ట్రెడిషనల్ స్టోరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఫిక్షన్స్ కావచ్చు, అన్ని కలిపి మన కాన్షియస్నెస్ లో ఎంబైబ్ అయిపోయి దెయ్యం అనగానే ఒక నెగిటివ్ ప్రక్రియ లాగా భావించడం వల్ల మనం అసలు అతి తీవ్రంగా భయపడడానికి కారణం అయింది. యాక్చువల్గా అది నేను చాలాసార్లు చెప్తా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఇంటికి దొంగ వచ్చాడు అనుకో, నాకు చెప్పండి అని చెప్తాను నేను చాలాసార్లు చెప్పిన, జోక్ కాదు. మీరు భయపడతారు, మీరు భయపడితే వాడు భయపడతాడు, వాడు భయపడితే ఏమైనా జరుగుతుంది. మా పప్పాని వస్తే లేదా కన్నయ్య చెప్పి పక్క జరిగింది. నేను అడుగుతా ఏం కావాలి, భయం అక్కర్లే. నువ్వు భయపడ్డా వాడు చేసేది అదే, నువ్వు భయపడకపోయినా వాడు చేసేది అదే. వాడు ఆ పని కోసం వచ్చాడు. అదేమో వాడే చేసుకున్నాడు తర్వాత తెలిసింది. అంటే అదో మళ్ళీ కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు నేను ఒక్కటే అతను రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ నిజంగా దొంగ వస్తుంది కొంత క్యాష్ని తీసుకెళ్ళి అయిపోయాడు తీసుకెళ్ళి, నేను పుస్తకాన్ని రాస్తున్నా, ఇది రాసిన తర్వాత ఏదైనా ఒక డివైస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకుపో. చెప్తున్నా అడ్రస్ చేస్తే తప్ప నేను భయపడను. ఒకసారి ఏమైందంటే మలక్పేటలో ఉన్నప్పుడు నేను డోర్ కూడా వేయనప్పుడు ఊరికి అట్లా వేసి వెళ్ళిపోతా. ఒక ఆయన వచ్చాడు, ఏమైనా దొంగతనం చేస్తే అన్నాడు. అలా జరగదంట. ఒకవేళ చేస్తే అంటే మీకేమైనా చేయాలనిపిస్తుందా అని అడిగాను. ఇప్పుడు మీకు చెప్పకుండా మీ ఐప్యాడ్ తీసుకుపోయినంటే నువ్వు తీసుకుపోవాల్సిందే.
నువ్వు అనవసరంగా అజంప్షన్ చేస్తున్నావు, నీకు అంత ధైర్యం లేదు. అది నెక్స్ట్ టైం వచ్చి నువ్వు తీసుకొని పో, చూద్దాం నీ కాన్షియన్స్ ఒప్పుకుంటుందా దానికి. ఐ వాంట్ టు సీ. ఏ మనిషికి ఇష్టం ఉండదు ఒక వ్యక్తిని కొట్టడం కానీ ఒక వ్యక్తిని చంపడం కానీ ఇష్టం ఉండదు. అది పర్యవసానంలో ఒక వ్యక్తి హఠాత్తుగా వీడు చంపడానికి వస్తే వాడు ఇంకేదో పిచ్చి పిచ్చిగా చేస్తే ఆ చిన్న డ్యామేజ్ అవుతుంది తప్ప నువ్వు దానికి సూటిగా అడ్రస్ చేసి రమణ మహర్షి ఉంటుంది కదా స్టోరీ, అంటే మినీ స్టోరీస్ నా లైఫ్లో కూడా జరిగినాయి అట్లా. కానీ చెప్తే నమ్మరు జనాలు. ఫియర్ లేదు, అడ్రస్ చేయడమే. అడ్రస్ చేసినావు అనుకో యూ యాక్చువల్లీ సీ హోల్ థింగ్. ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్ Fear. హార్ట్ అటాక్స్ చచ్చిపోయిన. అవును, స్టోరీస్. నేను ఒక కథ విన్నా. కథ అంటే ఒక చిన్న రీసెర్చ్ అది. ఎక్కడో ఘనాలోనో లేకపోతే క్యూబాలోనో ఇక్కడ ఒక తెగ ఉంది, ట్రైబ్. అక్కడికి అతి కష్టం మీద ఒక డాక్టర్ వెళ్ళాడు. ఒక్కొక్కరు 115-120 సంవత్సరాలు బతికారు. వాళ్ళ గురించి ప్రపంచానికి ఏ సమాచారం లేదు. ఇతను వెళ్ళి టెస్టులు చేస్తే ఒక్కొక్కరికి 7 సార్లు అటాక్ వచ్చిందంట ఇప్పుడు వరకు. మరి వాళ్ళు ఎందుకు మరణించలేదంటే 3వసారి మరణించడం వాళ్ళకి తెలియదంట. కరెక్ట్ టైమే మరణించాలని వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. 3వసారి తెలియదు, అందుకని నొప్పిగా చూశారు అంత. కానీ ఇక్కడ 3వసారి మామూలు నొప్పి అయినా కూడా వాడు హార్ట్ అటాక్ అని ఏకదం ప్యానిక్ అయ్యి ఫ్రీజ్ అయ్యి. స్ట్రాంగ్ బిలీఫ్ అనేది ఎట్లా హ్యూమన్ ఫిజియాలజీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్రిజిడిటీ వచ్చేస్తుంది, ఫ్రీజ్ అయిపోతుంది బాడీ. సో బాడీ ఫ్రీజ్ అవ్వడానికి కారణం ఫియరే. సో నీకు లైఫ్ అర్థమైంది అనుకో, బాడీ ఎప్పుడు ఫ్రీజ్ కాదు. భయం ఉంది అంటుంది, నేను భయం లేదంటలేదు. ఇప్పుడు హఠాత్తుగా పులి ఇక్కడికి వచ్చింది, శరీరం భయపడుతుంది, శరీరానికి బతకాలి ఉంటుంది, మైండ్కి భయం అక్కర్లేదు. సర్వైవల్ ఇన్స్టింక్ట్ శరీరానికి ఉంటుంది, మైండ్కి ఉండదు. మైండ్ ఫ్రీగా ఉంది, మైండ్కి ఏం అవసరం. ఇప్పుడు బాడీ చచ్చిపోయినా మైండ్ ఎంత భయపడా అంత భయపడింది, ఇప్పుడు ఎక్కువ భయపెట్టిస్తుంది బాడీని, అంత బాడీ చచ్చిపోతుంది. అదర్వైజ్ ఉందిరా, ఎంత భయపడాలో అంత భయపడడం అనేది ఉంది. నువ్వు అవసరానికి మించి భయపడడం ఉంది. దానికి కావాలంటే ఎప్పుడన్నా ఒక 5 మంది పిల్లల్ని నువ్వు టెస్ట్ చేయి, 5 నిలబెట్టు, దయ్యంలాగా ఆకారం వేసుకొస్తే ఒకడు చాలా భయపడతాడు, ఒకడే అంటాడంతే. కారణం ఏమిటి? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా దాన్ని ఊహిస్తున్నాడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. భయం ఎంత ఉందో, ఎంత అయ్యిందో అంత ఎక్స్పీరియన్స్ చేస్తే నువ్వు హ్యాండిల్ చేయొచ్చు. అట్లా కాకుండా నువ్వు దాన్ని మల్టిప్లై చేసినావు అనుకో, యూ విల్ కొలాప్స్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ మూడ్ పాయింట్ ఏంటంటే, దయ్యం ఉందా అంటే ఉంది, నీ మనసులోనే ఉంది. ఒకవేళ రియల్గా ఉన్నా చూడు, నీకు ఎట్లా తెలుసు? నువ్వు అడిగి అట్లీస్ట్ అడుగుతావా? నువ్వు దయ్యానివా, ఎవరు నువ్వు ఊరికి అట్లా గెటప్ వేసుకొచ్చావా? ఓహో తెలిసి అంటే నువ్వు అడగాలి కదా. అంటే హౌ డూ యూ నో? ఇప్పుడు నేను నా ప్రశ్నలు అందరికీ, ఒక స్వామీజీని ఎట్లా గుర్తుపడతావు గెటప్ లేకుండా? రమణ మహర్షి అనే వ్యక్తి నీకు తెలియకపోతే ఎట్లా గుర్తుపడతావు అతను మహర్షి అని? ఫన్నీగా నేను కూడా క్వశ్చన్ చేసేవాడిని. ఎట్లాగే వైట్ చైర్ ఎక్కడ కొనుక్కున్నారు, ఎక్కడ స్టిచ్ చేయించారు, లేకపోతే అసలు వైట్ చైర్ ఎందుకు కట్టుకోవాలి, అది కూడా లేడీస్ ఎందుకు తెలియాలి? ఎంతసేపు మనిషి దాన్ని చూసి భయపడుతున్నాడు, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుంది స్టోరీ ఆలోచించు. అది ఎంత భయపడుతుంది నిన్ను చూసి. ఇప్పుడు మనం బల్లిని చూసి భయపడతాం, బల్లి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కసారి చూడు. గిత్తతున్న బల్లిని చూసి ఇంత పెద్దగా ఉన్న మనిషి భయపడితే అంత పెద్ద మనిషిని చూసి బల్లికి ఎట్లుండాలి పరిస్థితి? నిజానికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోలే, కానీ అది ఎంత భయపడో అంతే భయపడుతుంది, ఎక్కువ భయపడదు, జస్ట్ దాక్కుంటుంది పోయేది. నేను ఒక టైంలో ఎనిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీద్దామని కొన్ని స్క్రిప్ట్స్ రాసిన. నా దగ్గర ఎక్విప్మెంట్ అలాంటిది లేదు. ఒకసారి బల్లి టచ్ అయితే ఫ్రీజ్ అయిపోయాను నేను. అవునవును, ఫ్రీజ్ అయిపోతావు, చచ్చిపోతారు. మా ఊర్లో ఒక ఆమె మరీ కామెడీ చేసింది. ఎవడో చచ్చిపోతే ఆమె చెప్పింది, ఆవిడ చచ్చిపోవడానికి కారణం 26 ఏళ్ల క్రితం బల్లి నాకిందంట వాడిని, ఇప్పుడు చచ్చిపోయాడు. నేను జోబులు లేవు నా ప్యాంట్కి, అయినా సరే లేచి అంటే ఇక నువ్వు నమ్మితే ఏదైనా నమ్మొచ్చు. ఇంకా ఆ చిన్న షార్ట్ స్టోరీస్ ఏమిటంటే, ఒక వ్యక్తి రన్నింగ్ చేస్తుంటే హఠాత్తుకు కుక్క వచ్చి బోమంటది అనగానే వీడు మస్తు భయపడి కింద పడతాడు, వాడి తెల్ల డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోతాడు. ఇప్పుడు కట్ట తీసుకొని ఆ కుక్కెట పడతాడు. ఇప్పుడు ఇదేంది, మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్లా, ఇప్పుడు కుక్క పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి నెక్స్ట్ సేమ్ అదే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఇప్పుడు కుక్క ఎక్కడ ఇంకొక కుక్క ఉంది, దానికి చెప్పొచ్చింది, ఇవాళ వాడిని భయపెడదామా, మంచిగా ఉన్నాడు, ఎక్కడ భయపెడదాం, కరెక్ట్గా బురద దగ్గరికి వచ్చినాక నేను అరుస్తా, ఓకే అని కరెక్ట్గా బురద దగ్గరికి అరిస్తే వాడు బురదలు పడ్డ తర్వాత వాడు ఎంట పడుతుంటే ఇది పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుక్కని రీచ్ అయ్యి 2 సెలబ్రేట్ చేసుకుంటుంది. చూడు ఇలా కనుక చూసినాం అనుకో,
మొత్తం లైఫ్ పర్స్పెక్టివ్ మారిపోతుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ను చూడకు, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ లైఫ్ అన్నిటికీ ఉంది. మనిషి ఒక్కడు స్పెషల్ కాదు, ప్రపంచంలో మనిషి స్పెషల్. ఎందుకంటే ఆయన స్వామీజీ ఒకడు, పిఎం ఒకడు, ముఖ్యమంత్రి ఒకడు, బిజినెస్ మ్యాన్ ఒకడు, కామన్ మ్యాన్ ఒకడు, ప్రొలెటేరియన్ ఒకడు, రకరకాల డైమెన్షన్స్ ఉంది. బర్గ్లర్ ఒకడు, దొంగ ఒకడు, ఇవన్నీ ఉన్నాయి. ప్రకృతిలో ప్రాణులు ఉంది అని. ప్రకృతిలో పులిని చూస్తే నీకెంత భయమో, నిన్ను చూస్తే పులికి ఎంత భయం ఉంటుంది. దాక్కుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు కుక్క పిలిస్తే రాదు, భయపడి రాదు. కానీ అది జస్ట్ ప్రాణభయం ఉంటుంది తప్ప మిగతా పనికిరాని భయాలు ఉండవు. ఇప్పుడు దయ్యము రాని, భూతము రాని, యక్షిని రాని ఒక్కటే చెక్ చేయాలి, దాని చేతిలో నువ్వు మరణించబోతున్నావా, అయితే భయపడు. కానీ అది ఏం చేసినా చేయకపోయినా దాన్ని ముందే ఊహించుకొని నువ్వు ప్యానిక్ అయిపోవడం మాత్రం ఇట్స్ ఆల్ మైండ్ గేమ్, అంతే. అంతకుమించి వేరేది ఏం లేదు. ఎట్లయితే దేవుడు ఉన్నాడంటే ఉండని అంట కదా నేను, దయ్యం ఉంటే ఉండని నీ పనిలో నీవు ఉండు. ఇప్పుడు ఇట్లా రెండు రాసుకుంటున్నావు, ఏదో గజ్జల శబ్దం నుంచి ఇట్లా పోయింది, నీ శబ్దమే కదా, ఏమవుతుంది? ఏమున్నాయి అబ్బా నీ దగ్గర ఎత్తుకోవడానికి? నిజానికి దయ్యం ఏమంటే నీ కాడికైతే రాదు, ఏముంది నీ దగ్గర? ఎట్లీస్ట్ కండ కూడా లేదు కొరుక్కొని తిందామంటే. బాలాజీ గారి దగ్గర రీజన్ ఉంది, కండ, ఎట్లీస్ట్ కండ ఉంది వాడికి. అసలు ఏముంటుంది? ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారు? ఇప్పుడు చాలా క్షుద్ర పూజలు లేకపోతే శ్మశాన వాటికలు పూజలు బాగా ధనికులు ఇట్లా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. దే హ్యావ్ టు లివ్, వాడు ఖచ్చితంగా బతకాలి, ఎందుకంటే అంత సంపద ఉంది. పుట్టుకుని చచ్చిపోతే ఎట్లా? కావాలి అది ఏముంది, ఆడు ఉన్నా ఏమి కాదు, లేకపోయినా ఏమి కాదు, వాడు జస్ట్ లిస్ట్లో ఓటర్ అంతే. ఆడి ఉన్నా పీకింది లేదు, వాడు దేంట్లో నిర్ణయాలు తీసుకోలేడు, వాడు ఒక పాలసీ మేకర్ కాదు, వాడు ఒక ఉద్యమం చేయలేడు, వాడు దేశాన్ని మార్చలేడు, వాడు ఏమీ చేయలేడు. అట్లాంటి వాళ్ళ దగ్గర దయ్యాలు ఎందుకు వస్తాయినా చెప్పు? నువ్వు ఒక గుడిసెలో దొంగ ఎందుకు పడతాడు? ఇది నా ఉద్దేశం. అంటే దయ్యాలు ఉన్నా రావు మన దగ్గరికి. ఏముంది మన దగ్గర? వేస్ట్. ఏదో చిలిపి దయ్యాలు తురుకు అని ఇట్లా బేసిపోతేమో తప్ప. నేనైతే చెప్తున్నా, అన్ని దయ్యాలు ఒకవేళ ఉంటే ప్లీజ్ వెల్కమ్. పెయింటింగ్స్ ఉన్నాయి అంటే నువ్వు జీవించి ఏమి చేయలేకపోయినావు, ఏం తెలుసుకోలేకపోయినావు, ఇప్పుడన్నా తెలుసుకో, ఫ్రీ అయిపో. అవి ఉంటుంది, ఎందుకు ఉండదు? ఈ దేనికైనా ఉంటుంది. అయితే ఫస్ట్ అయింది ప్రశ్న, నీకు అర్థమైందా? ఎట్లా తెలుసు దయ్యం అని అనేది నా ప్రశ్న. హౌ డూ యూ నో దట్ సంథింగ్ ఈస్ డెవిల్? వస్తుందని అట్లా. ఇప్పుడు ఎవడన్నా గెటప్ వేసుకుని వస్తాడు, దయ్యం అయిపోతాడా? మాకు చెప్పారు గాల్లోదే అట్లా అన్నప్పుడు పక్షి దయ్యం ఎందుకు కాదు? కాదు, అది నిర్వచించబడ్డది కాబట్టి నువ్వు రిలాక్స్ ఉంటావు అన్నట్టు. ఏదైతే నిర్వచనానికి దొరికిందో అవన్నీ నీకు భయం ఉండదు. దేని బిహేవియరల్ ప్యాటర్న్ అయితే నీకు తెలియదు, నీకు భయపడితే. ఎగ్జాంపుల్, ఒక వింత పురుగు వచ్చింది, అది బాడీ అంతా ముసలిలాగా ఉంది, కానీ అరుపు పులిలాగా ఉంది, పొట్ట కింద మంట వస్తుంది దానికి. ఇప్పుడు అది ఇంతవరకు ఎప్పుడు మనం యూట్యూబ్లో కానీ అట్లాంటి ఒక జీవి ఉందని కానీ మనిషికి తెలియదు అనుకో, భయం అవుతుంది. ఎందుకంటే మనకు దాని బిహేవియరల్ ప్యాటర్న్ తెలియదు. అంటే అది క్రూర జంతువా, దాని నుంచి ఇట్లా అదేమన్నా నాకితే విషయం చచ్చిపోతే. ఇప్పుడు అంతెందుకు, మనకి కొన్ని పాములు ఉన్నాయి, జస్ట్ అది దాన్ని సలైవ టచ్ అయితే యూ విల్ డై. మనిషి తెలుసుకున్నాడు కాబట్టి వాటిని అవాయిడ్ చేసిన. అవి కూడా మనుషుల చోటికి రావు. ఇప్పుడు రెప్టైల్స్ అంటాం కదా, అది మనుషుల చోటికి రావు అవి. ఇప్పుడు అది జర్రిపోతు చూసినావా? నువ్వు జర్రిపోతు నువ్వు చూసినావారా? మా ఇంట్లో ఇది ఎవరు నమ్మరు, నేను చెప్పేది నిజం. మేము పొద్దున్న నిద్రలేస్తానే మా బ్యాక్ యార్డ్లో గీత కనబడదు, ఇట్లా చక్కగా వచ్చింది. అంటే రాత్రి కూడా పాము తిరుగుతుందంట అక్కడ. కానీ మేము ఎవరం భయపడేవాళ్ళం కాదు, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ స్వతహాగా ఈ తెలుసు, అనుభవం ఉంది. అది మనం మెలకువలో ఉన్నప్పుడు అది రాదు, మనం నిద్రించినప్పుడు అది తిరుగుతుంది. సో ఎప్పుడు ఇంట్లోకి రావడం అట్లా మేము చూడలేదు. మా ఇంట్లో తేళ్ళు గిళ్ళని ఉండేవి, ఇది ఎవరు నమ్మరు. మేము ఉన్న ఇంట్లో తేలు కనిపిస్తే మేము ఎప్పుడు భయపడలేదు.
ఊరికే మా చిన్న మన ఇట్లా అంటే వెళ్ళిపోయేది అంతే. ఇక్కడ ఏంటంటే ఫిజికల్ నాన్ ఫిజికల్ వచ్చేసింది. ఎట్లా అంటే మీరు చెప్పినవన్నీ దొంగలు కావచ్చు, ఏంటిది యానిమల్స్ కావచ్చు, రెప్టైల్స్ కావచ్చు, ఇవన్నీ ఫిజికల్. ఎప్పుడైతే ఇది దెయ్యం అనగానే ఇది నాన్ ఫిజికల్, మనం దాన్ని ప్రివెంట్ చేయలేము, మన కంట్రోల్లో లేదు. అది మనకి ఒక అన్నోన్ ఫియర్. అది అన్నోన్ ఫియర్. ఎందుకంటే అది ఎట్లా ప్రవర్తిస్తుంది తెలియదు. మనకు ఆల్రెడీ ఒక అజంప్షన్ ఉంది, అది క్లియర్. నేను అంటున్నది ఈవెన్ పామైనా ఇప్పుడు హఠాత్తుగా ఇట్లా మూత తీస్తే కనిపిస్తుంది అనుకో, భయం అవుతుంది కదా. దానికి ఏక కారణం ప్రాణభయమే. ప్రాణభయం అనేది ఎగ్జిస్టెన్షియల్, ఎవరికైనా ఉంటుంది. కానీ జ్ఞాని లేకపోతే కాస్త జీవితవర్తమైన వాడు ఒక్క సెకండ్లో తేరుకొని ఏం చేయాలని ఆలోచిస్తాడు. మిగతా వాడు అట్టనే భయంలో ఉండి అట్టనే మరణించవచ్చు. అంతే తేడా. అంటే ఎంతసేపు నువ్వు భయంలో సీజ్ అయి ఉంటావు అన్నది నీ యొక్క అండర్స్టాండింగ్ మీద ఆధారపడదు. నువ్వు ఒక్క సెకండ్లో భయపడ్డావు, తేరుకున్నావు, పాము ఉందని గుర్తించినావు, అక్కడి నుంచి యాక్టింగ్ అపార్ట్. ఏం చేయొచ్చు, దాన్ని బయటకు తరిమేస్తావా, లేకపోతే దానివల్ల ప్రమాదం లేదా, లేకపోతే దాన్ని అడ్డు పెడితే ఆగుతుందా, దాన్ని అట్లే చూసే వరకు ఫ్రెండ్కి ఫోన్ చేస్తావా, అరే ఒక షార్ట్ తీస్తా, వైరల్ అవుతావా. సో నువ్వు ఎట్లన్నా వాడుకోవచ్చు దాన్ని. నువ్వు ప్రశాంతంగా ఉంటే నువ్వు డీల్ చేయొచ్చు, పెద్ద విషయంగా. నేను ఇది మా బ్యాక్ యార్డ్ సంగతిలో పాము ఉంది కదా, ఒకసారి పాములు పట్టేవాడు వచ్చాడు. సో ఒక గోడ లోపట ఇది జరిగిపోతుందని వాడు చెప్పాడు. ఆ తర్వాత ఆ జరిగిపోతూ ఎలా ఉంటుందంటే, టైసన్ ఐ వాంట్ టు డ్రా దట్. ఇప్పుడు మామూలు పాములకి జరిగిపోతూ తేడా ఉంది. ఇప్పుడు పాము ఇట్లా ఉంటుంది కదా, దీనికి పడగడికి ఉండదు, చాలా మంచి సాలిడ్ ఇట్లా ఉండి, సాలిడ్ ఇట్లా ఉండి, ఈ తోక ఉంటుందారా, ఇది ఒకవేళ నిజంగా పాము ఉందనుకో, ఇక్కడి నుంచి తోక అంతవరకు ఉంటుంది, సన్నగా దారంలా. ఇప్పుడు నేను చూసినా, అదే చెప్తున్నా. వాడు పాముని హ్యాండిల్ చేయడానికి పోతే విదిలించుకొని ఈ బాడీ మొత్తం నేల కదింపెట్టి ఈ వెనక లేపి కొడితే వాడు ఇసురుకొని పడ్డాడు అసలు. ఇప్పుడు ఇట్లాంటి వాడికి నువ్వు భయపడితే అర్థం ఉంది, ఇట్స్ వెరీ ప్రాక్టికల్. దానికి భయపడ్డా రాజన్స్. ఇది నేను అంటుంది, భయం లేదు. నాకు కూడా భయం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఎవడన్నా కార్ అడ్డం వచ్చేసిన నాకు ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ వస్తుంది, బికాజ్ ఐ మే డై. అంతే తప్ప ఎవడు నా వైపు వింతగా చూస్తే భయపడ్డాము, రాత్రిపూట ఏదో ఆకారం పోయిందని భయపడ్డాము, ఏదో వింత శబ్దాలు వస్తున్నాయని భయపడ్డాము. ఇదంతా పని లేకంది. అంటే యు ఆర్ యాక్చువల్లీ మిస్అండర్స్టాండింగ్ లైఫ్ టు గ్రేట్ ఎక్స్టెంట్ అన్నట్టు. అట్లా నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీకున్నాయా భయాలు ఏమన్నా? నీకున్నాయా భయాలు? ఉంది టీ కొంచెం ఇగో. అరే బాలు చాయ్ పీతే గ్లాస్ తీసుకోండి. నాకు ఒక్క భయం ఉంది, బజ్జీలు ఎక్కువ తింటే మోషన్స్ అయితే. బజ్జీలు ఎక్కువ తింటే మోషన్స్ ఎక్కువ అవుతాయి భయం. ఆ ఒక్క భయం ఉంది, ఇంకా మిగతా ఏ భయాలు. రామచంద్ర శంకర్ కి భజన. పెద్ద సైన్సే ఉంది, పారామెడికల్ సైన్స్ అంటారు, నాకు తెలియదు. పారా సైన్స్ ఐ డోంట్ నో. అంటే బేసికల్లీ నమ్మితే అన్ని ఉన్నాయి, చాలా పెద్ద సైన్స్ ఉంది. నమ్మిన వాడు ముగ్గులేసి దే ఆర్ ఆల్ మేకింగ్ మనీ. నౌ ఇట్స్ ఎ బిజినెస్. అది నువ్వు సాక్షి భావన తెలిస్తే అన్నిటికీ జవాబులు ఉన్నాయి. ఎందుకో చెప్పనా? ఈ భూమి మీద సాక్షి భావన తెలిసిన వాడు ఒక్కడే నిజంగా మరణిస్తాడు, మిగతా వాళ్ళంతా భయంలో మరణిస్తారు. ఇప్పుడు నీ అత్యంత అమూల్యమైన అనుకున్నది కింద పడి పగిలిపోయిందిరా, సాక్షి భావన ఉన్నవాడే చూడగలుగుతాడు. పడనప్పుడు చూశాడు, జారి పడుతుంటే చూశాడు, పడి ముక్కలైతే చూశాడు, తర్వాత అవి ఎత్తుతూ చూశాడు. సో వాడి మైండ్లో ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇలాంటి ఒక స్థితి ఉంది. లేదనుకో అనేవాడిని లేదని చెప్తున్నాడు, వాడు స్టూపిడ్ పర్సన్. వాడికి తెలియక ఊరికే జస్ట్ చేస్తున్నాడు. అట్లా ఉంది. నేనే ప్రత్యక్షంగా నేను ఉన్నాను. ఒక ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ స్టేట్. నువ్వేం మూర్ఛలో లేవు, వెలుకోలే ఉన్నావు. అది ఖరీదైందని తెలుసు, కానీ ప్రతిదానికి నువ్వు పరిచయం అవడం ఉండదు, చూడడం ఉంటుంది. రెండోది, నువ్వు పరిచయం అయినా భయపడ్డా అది అతకదు కదా, జరిగే డ్యామేజ్ అయితే పోదు కదా. అందుకని ఏదైతే అనవసరమో అది పక్కకు తీసేస్తావు. అంతే. కింద పడితే ఎత్తేయాలి, కింద పడితే బాధపడకూడదు, ఇరిగిపోతే అతుకు పెట్టాలి, బాధపడకూడదు.
మనిషి చనిపోతే మనిషికి టాటా బై బై చెప్పాలి, ఏడవకూడదు. ఇదంతా జ్ఞానం. అట్లనే ఏదో రోజు నీ లైఫ్లోకి మరణం వస్తుంది. ఈరోజు మేము చూసినాం, నువ్వు వచ్చిన మా బాలు పైకి ఓల్డ్ మ్యాన్ చూసినాం కదా, మనసున్న వస్తే మన ఆత్మీయులు 80 year ఓల్డ్ మ్యాన్. 3 సంవత్సరాల నుంచి మాట లేదు, చూస్తున్నా ఎక్కడ చూస్తుండో తెలియదు, అతను వింటుండో లేదో తెలియదు, ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ లేదు ఫేస్ మీద, హీఈస్ జస్ట్ అలైవ్. అప్పుడు నేను కారులో హాయిగా మంచిగా నేను అప్పుడు కారులో ఒక మాట చెప్పిన కన్నమ్మతోటే, అతను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఇప్పుడే ఆ స్థితిలోకి రాయి. ప్రతిదానికి ప్రతి పనికిరాని దాన్ని పట్టించుకో, అన్నిటిని మీద వేసుకోకు, ఫ్రీ అయిపో. మళ్ళీ అక్కడికే వస్తుంది క్రక్స్. ఈ చెప్పే దగ్గరికి భలే క్రక్స్ పాయింట్ ఉన్నాయి. మీకున్న మిమ్మల్ని సఫర్ చేసే అటాచ్మెంట్స్ ఏంటి, ఇంతే మొత్తం వెళ్ళిపోయింది అక్కడ క్రక్స్. దాన్ని డ్రాప్ చేస్తే అయిపోతుంది. అవి డ్రాప్ చేయాలి. నువ్వు ఏదేదో సాధన చేయడం కాదు. ఎట్లుందంటే నేను చెడ్డీ వేసుకున్న దురద పెడుతుందిరా. నువ్వు ఎన్ని హోమాలు చేసినా తపస్సులు చేసినా దురద ఉంటుంది. చెడ్డీ మార్చు, లేదా గోర్లు పెంచు, ఏదో చెయ్యి. నువ్వు ఏదో చేస్తే ఇది ఎట్లా క్లియర్ అవుతుంది? సరే, ఇప్పుడు దాంతో అంటే ఓకే, మనుషులతో ఏ సమస్య లేదు, లేదు. నిన్నేమన్నా తాళ్లతో కట్టేసి మనుషులతో ఉంచుతున్నారా? అలానే కాదు, దూరం వెళ్ళిపో. నీ సైడ్ నుంచి రెస్పాన్స్ లేకుండా ఉండు. ప్రాక్టీస్ సాధన చేయి. నీ లైఫ్లో ఒక దమాగ్ తినే మనిషి వచ్చాడు అనుకో, అది నీకు ఒక మనసుని, నీ యొక్క మైండ్ని ఎవాల్వ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం యూ హ్యావ్ గాట్ ఆపర్చునిటీ టు డీల్ మైండ్. ఎట్లా నువ్వు ఏం మాట్లాడితే తప్పు పడుతున్నావు అనుకో, ఏం మాట్లాడితే తప్పు పట్టాడో అది మాట్లాడు, ఎక్స్పెరిమెంట్ చేయి, పారిపోకు. నువ్వు నేను చెప్పినా కదా, మా సార్ ఒకసారి ఈ వైలిన్ చాలా హార్డ్గా ఉంటుంది స్ట్రింగ్స్. నేను సార్ చెప్తున్నా, బాగా వైలిన్ వాయించో కుర్రాడు అన్నాడు, ఒక 20 ఏళ్ళ నుంచి అతను చాలా గొప్పగా వాయిస్తాడు. అసలు అంటే నో ఈగో, మంచిగా ఉన్నదాన్ని అంగీకరించవలసిందే. నేను జీవితంలో అట్లా వాయించలేను, ఇది కూడా నాకు రియలైజేషన్ వచ్చింది. అంటే అది వేరే, ఆ స్కిల్ వేరే, వాడు ఇచ్చిన టైం వేరే, వాడి తపస్సు వేరే. సో ఇట్లా చాలా స్ట్రింగ్స్ చాలా హార్డ్ ఉంటాయి. అంటే అతను నాకు వైలిన్ వాయించి రికార్డ్ చేసుకో అన్నాడు. ఇప్పుడు నా దగ్గర ఆ రికార్డు ఉంది. అసలు అది వాయించి నీకు వస్తలేదు, వేళ్ళు కదులుతలేవు అని నేను. ఆయన ఇది వాయించి సూపర్ వాయించాడు, అసలు ఎక్సలెంట్ వాయించాడు. నేనన్నా, నీకు అదే వైలిన్ అట్లా అనిపిస్తుంది, నా చేతులు ఎట్లా మోగుతుంది చూడు. ఒకటి అంటే యువర్ స్టేట్మెంట్ ఇస్ రా, నువ్వు వైలిన్ బ్యాడ్ అన్నో గట్టిగా ఉందో అట్లేం లేదు, ఐ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. రెండోది, ఏదైతే వాయించడానికి కష్టం ఉందో నువ్వు దాన్ని సాధన చేసి క్రాక్ చేసినావు అనుకో, ఇంకా ప్రపంచంలో ఏ వైలిన్ అయినా నువ్వు వాయించగలవు. ఇది నీకు ఒక వరప్రసాదం, ఇది నీకు టెస్ట్, నీకు ఒక టెస్ట్. ఇది స్మూత్ రైడ్ ఉందనుకో నీకు ఏం మజా వస్తుంది. కొంచెం ఛాలెంజ్ ఉండదు లైఫ్లో, అప్పుడే మైండ్ అర్థమవుతుంది, మైండ్ ఎక్కడెక్కడ ఇరుగుతుందో తెలుస్తుంది, అట్లాగే మైండ్ని ఎట్లా పక్కకు తప్పించో తెలుస్తుంది, ఏ విషయాల్లో నీకు సాధ్యంగానే తెలుస్తుంది, నీ ఇనబిలిటీస్ తెలుస్తాయి, నీ బలం తెలుస్తుంది, నీ యొక్క అసహాయత తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అట్లా తెలుసుకొని మరణిస్తే నువ్వు జీవితాన్ని జీవించినట్టు కదా. నిజానికి మైండ్కి ఏం సంబంధం లేదు జీవితానికి. లైఫ్ ఫంక్షన్స్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. నీకు దయ్యాలు అంది భయాలు ఉన్నాయా? అసలు దయ్యం ఉందా? అంత అనిపించలేదు, ఉందా లేదా అని. బట్ నాకేమి అట్లా చిన్నప్పటి నుంచి ఏమైనా విన్నావు అటువంటివి? వింటాం కానీ చూడటం కానీ ఏం చేయలేదు. విన్నాను, అంటే ఏదో చెప్తుంటారు దయ్యం ఉంది, బట్ నాకు అదంతా ఏంటి మన నీకు వేరే దయ్యాలు పట్టుకున్నాయి అంటే లైఫ్లో జాబ్ తెచ్చుకోవాలి. అది ఇంకా నీకు వచ్చింది తెలుసారా, కోర్లో మన కొందరు దయ్యం వదిలించాలంటారు, ఒకరికి దయ్యం పట్టుకుందంటారు. థాటే దయ్యం, నువ్వు వదిలించేది థాట్ని. ఆడ అమ్మాయి పిచ్చి పట్టుందంట, అంటే థాట్ పిచ్చి అయింది. అట్లనే నీ థాటే దయ్యం, నీ థాటే దైవం కూడా. అంతా అదే. నీ మనసులాగే ఉందనుకో, అప్పుడు ఒకవేళ పెద్దగా ఉంటే పెద్దగా ఉందని చెప్తావు, చిన్నగా ఉంటే చిన్నగా ఉందని చెప్తావు, మెరిస్తే మెరుస్తుందని చెప్తావు, కురిస్తే కురుస్తుందని చెప్తావు,
మాయమైపోయింది, ఇప్పుడే చూశాను ఏదో మాయమైంది అంటావు, కానీ ఎక్కడ నీకు ఫియర్ గియర్ ఉండదు. యూ ఓన్లీ అడ్రస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవన్నీ నిన్ను చంపడానికి వస్తే భయపడతావు. అప్పుడు ఎక్కువసేపు భయపడితే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టు. కానీ ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఫియర్, ఒక్కసారి బాడీ భయపడుతుంది ఆ తరంగాలను వచ్చి తగిలినప్పుడు. కానీ అట్లనే నువ్వు కొన్ని గంటలు భయపడుతున్నావు అనుకో, నీకేదో పూర్వాగ్రహం పాడైంది. అట్లా కాకుండా ఎంబడే తేరుకొని అసలు ఏదో చూద్దాం పదా. నేను నీకు లాస్ట్ ఒక విషయం చెప్తా, వాళ్ళు నువ్వు తినాలి. ఒక అర్ధరాత్రి ఏదో శబ్దం అయిందిరా. అంతకు 3-4 రోజుల నుంచే మా ఓనర్ సుధాకర్ గారు బయట వస్తువులు ఎత్తుకపోతున్నారు, బట్టలు ఎత్తుకపోతున్నారు, సైకిల్ ఎత్తుకపోతున్నారు చర్చ. దాని తర్వాత నా సైకిల్ బయట ఉంది. శబ్దం లేగానే అమ్మ నేను నిద్ర లేచిన తర్వాత బయట శబ్దం వస్తుంది, సైకిల్ ఏమైనా ఎత్తుకపోతున్నారేమో అసలు చూడు అన్నది. నేను ఇంత మెల్లగా ఇప్పుడే చూడకు, అసలు అడుగు అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే చంపేస్తే ఇట్లా అని మా అమ్మ అన్నది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, నన్ను భయపెడుతుంది. ఆమె భయం నన్ను భయపెడుతుంది. తర్వాత నేను అలా ఎవరు అది దాన్ని ఏ రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న శబ్దాలు అవుతుంది. ఇది ఒక 3-4 నిమిషాలు నడిచింది. మా అమ్మకి ఇట్లా ప్యానిక్ ఇట్లా పెరుగుతుంది. నేను ఎందుకు అట్లా పరిశాన్ అవుతుంది, సైకిల్ పోతుంది కానీ అట్లా పోతుంది. ముందు తర్వాత పెట్టుకోలేదు, నువ్వు ఎందుకు అట్లా గుసగుసలు ఆడుతున్నావు, గట్టిగా మాట్లాడు, మామూలుగా మాట్లాడు. సరే ఏదేమైనా సరే చూస్తా అని చెప్పి తలుపు తీసినా వస్తలేదురా. లేదు తీసినా, పైన కూడా తీసినా, ఇట్లా మధ్యలో తీసినా వస్తలేదు. వాడెవడో బయట తలుపు వేసి సైకిల్ ఎత్తుకపోయాడు. అనగానే నేను ఆ ట్రాప్లో పడ్డా. ఇప్పుడు ఎవరు రా తలుపు వేసింది బయట అని చెప్పి అరుస్తున్నా నేను. ఆ తర్వాత నేను ఎంబడేస్తున్నా సుధాకర్ గారికి కాల్ చేసినా కలుస్తలేదు. తర్వాత పైన వాళ్ళకి ఫోన్ చేసిన, ఆయన లేపుతలేడు. ఇంకా ఏమేమి ఎత్తుకుపోతుండే, అన్ని లాకులు వేసాడేమో అని. సో నేను ఆ రోజు రాత్రి పడుకునే కంటే ముందు తలుపులు వేయి అంటే నేను రాత్రి అవి 2 వేసి ఊరికే టైంపాస్కి ఈ కిందిది పడుతుందా అని టెస్ట్ చేసిన. ఆ రోజు ఈ కింది పక్క ఉంటుంది కదా, అది లోపటినే నేను మర్చిపోయిన వేసింది నేనే. మనం ఎప్పుడు కింది తెయ్యం, మధ్యలో తెస్తాం లేదా పై తెస్తాం. నేను ఊరికే టైంపాస్ అంటే ఏదో టీవీ చూస్తూ దాన్ని పడుతుందా పట్టదు ఎప్పుడు వాడలే కదా అని వేసిన, పట్టింది, మర్చిపోయినా. అర్ధరాత్రి శబ్దం అయిన తర్వాత అంత గుంజినాం, మధ్యలో ఓపెన్ చేసినాం, పైది ఓపెన్ చేసినాం, కానీ కిందిది ఉందన్న సోయి లేదు నాకు. సో నేను ఊపుతుండగా గుర్తొచ్చింది నాకు. ఇలా ఓపెన్ చూస్తే ఎవరు లేరు. ఒక ఏది మన పందికొక్కు మన చెత్త బుట్టల్లో ఎత్తుకులాడుతుంటుంది కదా, అట్లా ఎత్తుకులాడుతుంది. అది దాన్ని బుట్టలు వేసుకొని కింద వదిలేసి వచ్చింది. యాక్చువల్గా దెయ్యం అనే టాపిక్ దగ్గర నుంచి కొద్దిగా ఇన్ జనరలైజేషన్ కూడా మీరు ఫియర్ మీద కూడా అడ్రస్ చేశారు. ఎందుకంటే ఫియరే భయము. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మీరు కోమాలు ఉన్నారు, దయ్యం వస్తేంది, భూతం వస్తేంది, పులి వస్తేంది, పిర్ర కొరుకుతుంది, మీకు తెలియదు. మీలో భయం లేకపోతే, మీకు మనసు లేకపోతే ఏది దేవుడు వచ్చినా ఫరక్ పడదు కదా. ఇప్పుడు మనసు యాక్టివేట్ ఉన్నప్పుడే ఇదంతా అవునా కదా. నువ్వు నిద్రలో ఉన్నావు, కృష్ణ పరమాత్మ వచ్చిపోయాడు అనుకో, నీకు ఎట్ట తెలుస్తుంది? నీకు తెలియదు కదా. యు ఆర్ అన్కాన్షియస్. హెన్స్ ఏది వచ్చినా ఏది పోయినా నీకు సంబంధం లేదు. మీరు పారానార్మల్ యాక్టివిటీ సినిమా చూసారా? చూసినా? అది ఎక్సలెంట్ సబ్జెక్ట్. చిన్న మొబైల్తో తీశారు. స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి రోడ్డు చూసి ఏమో థ్రిల్ అయిపోయి, అంటే డబ్బు అక్కర్లే. చూసినవారా? పారానార్మల్ యాక్టివిటీ 1 కాదు 5-6 ఉంటాయి. ఫస్ట్ది ఎక్సలెంట్ క్లిక్ అయింది. ఏమి లేదు, ఎంత వచ్చింది అది చెప్పుకుందాం 2 నిమిషాలు. ఒక కొత్త ఇంట్లోకి ఒక కపుల్ వస్తారు. వాళ్ళిద్దరు టెక్కీస్, కొంచెం సీసీ కెమెరా పెట్టుకుంటారు వాళ్ళ బెడ్రూమ్లో, బయట గీట. రాత్రంతా రికార్డ్ అవుతుంది, పొద్దున్న లేచి చూసుకుంటారు రికార్డు. అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు గంటది ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు ఫాస్ట్గా. ఇట్లా ఒక 4-5 డేస్ 10 డేస్ అయిన తర్వాత ఫస్ట్ టైము వాళ్ళిద్దరు పడుకుంటారు కదా, ఆ సీసీ కెమెరా చూస్తుంటే వాటికి లేచి ఇట్లా కూర్చోండి ఇద్దరు. కరెక్ట్ 1 గంటకి 4 o'clock వరకు ఇట్లా కూర్చొని మళ్ళీ పడుకున్నాడు. నువ్వు 3 hours కూర్చున్నావు తెలుసా నిద్రలో, రియల్లీ అని చూస్తారు. నిజంగానే 4 hours వాడు కూర్చుని ఇట్లా. ఇది ఫస్ట్ కామెడీ ఉంటుంది. తర్వాత ఆమె నిద్ర ఇట్లా లేచి నిలబడుతుంది, రౌండ్ తిరుగుతుంది, ఇట్లా తిరిగి వాడికి ఇట్లా చూస్తుంది, చూస్తుంది. అక్కడ ఫియర్ స్టార్ట్ అవుతుంది అసలు. అక్కడి నుంచి వాళ్ళు సీసీ కెమెరా తీసేద్దాం అనుకుంటారు, కానీ తీసేస్తే ఎవరేం చేస్తారో తెలియదు కదా. ఒకసారి ఆమె లేచి లాక్ ఓపెన్ చేసుకొని కిందికి వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడుతుంది. ఇట్లా నిలబడి అంత స్విమ్మింగ్ పూల్ సీసీ కెమెరాలో పడుతుంది.
మళ్ళీ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5-5:30 వచ్చి వాడు పక్కన పడుకుంటాడు. లాస్ట్ బ్యూటిఫుల్ సీన్ ఏంటంటే ఇద్దరు పడుకొని ఉంటారు, డోర్ ఓపెన్ అవుతుంది, కీ అని చూడండి, జస్ట్ ఇట్లా కెమెరా ముందు ఏముండదురా, ఆయన మాట్లాడుకుంటారు ఒక ఇద్దరు ముగ్గురు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన, మస్తు ఉంటుంది కిక్ అసలు. ఆ పడుకున్న ఇద్దరు గురించి ఒక ఇన్విజిబుల్ సోల్స్ మాట్లాడుకుంటుంటాయి. సో యూ జస్ట్ కిల్ హర్ అంటే ఎట్లా చంపుదాం అని ప్లాన్ చేసుకుంటారు. అసలు వాళ్ళకి ఏం తెలియదు, దే ఆర్ అవేర్ ఆఫ్ నో వాట్స్ యువర్స్ హ్యాపెనింగ్. అట్లా చివరికి మర్డర్ గిట్టంగా అలా కొనసాగుతుంది. నిజంగా ఒక సీసీ కెమెరా యాంగిలే ఉంటుంది తప్ప ఏ యాంగిల్స్ ఉండవు. మెల్లగా వాళ్ళ మధ్యనే వాళ్ళకి అపరేషన్ స్టార్ట్ అయితే స్కెప్టిసిజం వస్తుంది, గొడవలు పడతారు. నువ్వు నీదేదో లోపం జరిగింది, నాదేదో లోపం జరిగింది, తర్వాత ఒకరినొకరు చంపేసుకుంటే ఇట్లా అవుతుంది. సిరీస్ అయింది ఒక సినిమా, ఒక చిన్న పెట్టేవారు చూపిద్దా. ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చిన తెలుగు సినిమాల కంటే తాత ఉంటుంది. తెలుగు సినిమా భయపడే వాళ్ళు తప్పకుండా చూడండి, భయం వెళ్ళిపోతుంది. అంటే అడ్రస్ చేసిన విధానం, భయం అంటే మనకు తెలిసి అరుపులు కేకలు ఉంటుంది కదా, ఇది కంప్లీట్ వేరే. స్కేరియస్ట్ మూమెంట్స్ ఇన్ పారానార్మల్ యాక్టివిటీ. ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా, జస్ట్ చీకట్లో ఆ తలుపు ఏముండదు అసలు సినిమాలో. మనం ఒక సినిమా చేద్దాం, హర్రర్ సినిమా టైసన్. జస్ట్ అట్లా పడుకుంటారు, ఇగో ఇది 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 నడుస్తుంది కదా కింద, సంథింగ్ హ్యాపెన్స్. కనిపిస్తుందా నీకు టైసన్? అగో ఇది 2007 నుంచి 21 అన్ని సిరీస్ వచ్చాయి దీనికి. చాలా వియర్డ్ ఉంటాయి షార్ట్స్. అంటే నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. ఒక సీన్ ఉంటుంది, వాడు నడుచుకుంటూ వస్తాడు, సీసీ కెమెరా దగ్గర చూస్తాడు. ఇప్పుడు వాడి దగ్గర మెట్లు గిట్లు ఏం లేవు కదా, సీసీ కెమెరా దగ్గరికి ఫేస్ వస్తుంది, ఇట్లా ఏముండదు కింద, వాడు జస్ట్ ఇట్లా వచ్చాడు అంతే. వాడు సీసీ కెమెరా దిక్కి చూస్తుంటాడు, ఇట్లా పైపోతుంది సీసీ కెమెరా. నీకు ఎట్లుంటుంది చెప్పు, అసలు ఏం లేదు భయపడ్డానికి. మనోళ్ళు చెప్పే దయ్యం కథలు నథింగ్, ఇంకా అవి చాలా అవుట్డేటెడ్, ప్లేఫుల్ ఉంటాయి అసలు. చాలా మందికి తెలియదు, దయ్యాలని భూతాలని చేసుకుంటారు పెళ్ళి. బాయ్ చేద్దాం.